గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ప్రతిపక్షాలు పారిపోయేదాకా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దాం. అపోజిషన్ లీడర్లకు దమ్మొచ్చేదాకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇది సమావేశాలకు ముందు అధికార పక్షం తెలంగాణలో చెప్పిన మాట. సరిగ్గా 4 రోజులు తిరగకుండానే, 4 రోజులు సమావేశాలు జరగకుండానే మొత్తం ప్రతిపక్షాన్ని మెడబట్టి బయటికి గెంటేసిన పరిస్థితి. ఎందుకు ఈ రకమైన వాతావరణం కనిపిస్తుంది అసెంబ్లీలో? మరోవైపు 2 రోజులు సుదీర్ఘంగా రైతులపైన చర్చించిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదంటూ మేము అడిగిందే చెప్పాలి, మేము అడిగిన దానికే సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో వ్యూహం ఏంటి? తెలంగాణలో వేరే సమస్యలు లేవా? రైతుల సమస్య ఒకటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అస్త్రమా? మిగతా సమస్యలు ఎందుకు ప్రతిపక్షాలకు పట్టడం లేదు? ఇదే ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్, డిబేట్లో పాల్గొనడానికి టీఆర్ఎస్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు అండ్ టీడీపీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. సంపత్ కుమార్ గారు, 2 రోజులు సుదీర్ఘంగా చర్చించారు. నవ్వుతారు ఎందుకు? ఫస్ట్ నాకే డిబేట్. అవును, మీరే కదా. 2 రోజులు సుదీర్ఘంగా చర్చించారు, చాలా రకాల డిమాండ్లు చేశారు, చాలా రకాల ప్రశ్నలు వేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంతా రెండో రోజు అయితే దాదాపు 10-11 రాత్రి వరకు చేశారు. అంతా అయిన తర్వాత ఇంకా దాని మీదనే చెప్పాలి, మేము అడిగిందే చెప్పాలి అని అంత గట్టిగా పట్టుబడడం అనేది ఏదో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికా, లేకపోతే నిజంగా సాధ్యమై ఉండి కూడా ప్రభుత్వం చేయట్లేదని చేయించడానికా? వెంకటకృష్ణ గారు, మీరు అడగకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ ఏమి హామీ ఇస్తే, ఏం మేనిఫెస్టోలో పెడితే అధికారంలోకి వచ్చింది అన్నది ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు మేము అడుగుతున్నామా, సంపత్ కుమార్ కాంగ్రెస్గా అడుగుతున్నాడా, రాజేందర్ రెడ్డి టీడీపీకి అడుగుతున్నాడా, రంగారెడ్డి గారు కమ్యూనిస్ట్ యోధునిగా అడుగుతున్నాడా అన్నది కాదు. యావత్ తెలంగాణ సమాజం, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో అడుగుతూ ఉన్నాయి. ఏమడుగుతా ఉన్నాయి? నీవు ఆ రోజు చెప్పిందే చేయమని అడుగుతా ఉన్నాయి. మా కోరిక కాదు, మా డిమాండ్ కాదు, మాకు ఇప్పటికిప్పుడు పుట్టినటువంటి ఆశ కాదు. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీ నిలుపుకోండి. అది కూడా 15 నెలల తర్వాత ఎందుకు అడుగుతున్నాం? 2-3 సమావేశాలు అయిపోయినాయి, 2 సీజన్లు అయిపోయినాయి. ఒక ఖరీఫ్ అయిపోయింది, ఒక రబీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లో ఉన్నాము. మీరు ఒకసారి నిజమే సార్, ఎన్నిక హామీ నిలబెట్టుకోమని మీరు అడగడంలో తప్పు లేదు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది ఎన్నో అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి మీరు సభ జరగకుండా చూడడం అంటే సమస్యలు లేవా? ఇంకా డబుల్ బెడ్రూమ్ల హామీ ఉంది, పెన్షన్ల హామీ ఉంది, రైతులకు సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్య ఉంది, కరెంటు కొరత ఉంది, ఇంకా ఆర్థిక పరమైన ప్రయోజనాలు చాలా అందాల్సి ఉన్నాయి, దళితుల సంక్షేమం ఒకటి ఆల్రెడీ తెర మీద ఉంది, కోర్టులో కూడా నడుస్తూ ఉంది. ఇన్ని ఉండగా దీనిని పట్టుకొని వేలాడడం అని అంటే సభ జరగడము ప్రతిపక్షానికి ఇష్టం లేదా? వెంకటేశ్వర గారు, మీరు 4-5 సమస్యలు చెప్పినారు. అనర్గళంగా మీరు టైం ఇస్తే 40-50 సమస్యలు కూడా చెప్పగలుగుతాను నేను. చెప్పాల్సింది మీరు కాదు, ప్రభుత్వం. నో సమస్యలు. సమస్యలే. అది ఎక్కడ మాట్లాడాలి? మీరు సభలో మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పాలా? మీరు అదేం లేకుండా ఇది ఒకటే పట్టుకుని వేలాడుతున్నారు అని అంటే ఏదో ఆ ప్రజల్లో కూడా రకరకాల అపోహలు, అనుమానాలు రకరకాలు వస్తూ ఉంటాయి. మీరు ఏ ప్రజలను చూసినారో కానీ నేనైతే రూరల్ ఏరియా ప్రజలను రోజు పొద్దున్న లేస్తే గ్రామీణ ప్రజలతో ఉండేవాడిని. దాదాపు నాకు తెలిసి అంత రూరల్ ఏరియా ఎమ్మెల్యేలు కనుక ప్రధానంగా మీరు అన్నట్లు 3 సభలలో ఎందుకు అడగలేదు, 2 పంటలు పోయిన తర్వాత ఎందుకు అడగలేదు, ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అంటే మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, ఈ దేశాన్ని పరిపాలించడం, ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఉన్నటువంటి సౌలభ్యము, తర్వాత వెసులుబాటు ఏందనే తెలిసిన వాళ్ళుగా టైం ఇచ్చినాం. 2 విడతలుగా చేసినారు. ఆ రోజేమో ఒకటేసారి చేస్తా అన్నారు, విడతలుగా ఇచ్చినారు. ఈరోజు జరుగుతున్నటువంటి 1400 మంది ఆత్మహత్యలు జరిగిన తర్వాత కూడా ఆ ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం రుణమాఫీ. తప్పు చేస్తున్నట్లు చెప్పేస్తారు, మా సమాధానం వినరా? మీరు తప్పు చేస్తున్నారు, మీరు రుణమాఫీ మీదే మాట్లాడుతున్నారు కదా. విడతలుగా అన్నప్పుడు మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు విడతలుగా నిర్ణయం ఫస్ట్ టైం
నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే స్పందించాలి అపోజిషన్. వినండి, అందుకే 2 సార్లు అయిన తర్వాత మీరు 3వ వచ్చే టైంలో మీరు వెళ్ళడం అంటే మీరు బల్లెంలా ఏదంటే టీఆర్ఎస్ కు పర్యాయ పదంతో కూర్చున్న వెంకటకృష్ణరావు అనుకోండి, టీఆర్ఎస్ కార్యకర్త అనండి, నో ప్రాబ్లం, ప్రజలకు తెలుసు ఎవరు ఏంటనేది. కాంగ్రెస్ పార్టీ ముసుగులో టీఆర్ఎస్ లో కుమ్మకైన వాళ్ళకంటే బెటరే కదా. నేను సమాధానం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన గురించి ఎవరు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఒకటి హెచ్ఎంటీవీకి వెంకటకృష్ణకు ఒకాలతా పుచ్చుకోకు, అవసరం లేదు, మేము అందరం ఉన్నాము. రైతులకు ఒకాలతా పుచ్చుకోమని నిన్ను, మీ గవర్నమెంట్ ను, మీ సీఎం ను చాలు. అయితే వెంకటకృష్ణ గారు 15 నెలలు చూసినాం, 4 సమావేశాలు చూసినాం, కానీ అప్పటికి ఇప్పటికీ రైతు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. రైతు ఆత్మహత్యల దగ్గర నేను పోయినా, నేను బీదోని, నాకు తెలుసు, బీద ఎమ్మెల్యేని అయినప్పటికీ 4 ఆత్మహత్యలు జరిగితే పోతే ఒక 50,000 ఇచ్చొస్తే కారణం ఏంది అని అడిగితే ప్రధానమైన కారణం ఈరోజు జరుగుతున్న సమస్యకు పరిష్కారంలో 50% పైన ఒకటేసారి వన్ టైం సెటిల్మెంట్ లో రుణమాఫీ జరిగి ఉంటే ఇది జరగకపోయేది. కనుక ఇప్పుడు కూడా మేము స్పందించకపోతే ఏంటని మా సార్ మేము కాదనడం లేదు. రుణమాఫీ ఒకేసారి చేయమనే 10 నిమిషాల్లో ముఖ్యమంత్రి ఇంకోటి ఆ రోజు ఇచ్చిన హామీని నిలుపుకోమంటా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు 8,000 కోట్లు కావాలి. వన్ టైం సెటిల్మెంట్ చేయాలంటే 8,000 కోట్లు కదా, 80,000 కోట్లకు నీవు పీపీటీలు చూపించుకుంటున్నావు, ఎల్సీడీలు పెట్టి చూపిస్తున్నావు. రుణమాఫీ ఒకేసారి చేయాలి అనే ప్రతిపక్ష డిమాండ్ తప్పుబట్టే అవకాశం లేదు ఎవరు కూడా. అయితే రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే చెప్పింది అది 17,000కు లెక్కలేస్తూ ఇది 4 విడతలుగా చేస్తామని చెప్పి దాన్ని నాన్ ప్లాన్లో పెడుతూ, ప్లాన్ కూడా కాదు నాన్ ప్లాన్లో పెట్టారు. బ్రహ్మాండంగా 4 ప్లాన్లు పెట్టి 4 విధాలు చేసి 4,500 కోట్లు, 4,250 కోట్లు అకౌంట్ వేశారు. అప్పుడు కదా అడగాలి, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, విడతల వారికి ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఒకేసారి చెయ్యి, లేకపోతే రైతులకు నష్టం జరుగుతుందని అడగాల్సింది అప్పుడు కదా. ఈ రైతులు మేము రైతు బిడ్డలు అని చెప్పుకునే ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అప్పుడు అడగకుండా 2వ సంవత్సరం కూడా ముగుస్తున్న టైంలో, ఇది 3వ బడ్జెట్ కూడా వస్తున్న టైంలో ఇప్పుడు అడగడం అంటే ఏదో సభలో ఏదో ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నట్టుంది తప్ప. ప్రతిపక్షంలో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా ఇవాళ అందరూ కలిసే కదా బయటకు వచ్చారు. చెప్పండి, ప్రభుత్వం ఏం చేస్తుందా చర్చ, నేను వెళ్తాను, దాంట్లోకి వెళ్తాను. ముందుగా ప్రతిపక్షం బాధ్యత ఇదేనా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ అధికారంలోకి రాకముందు స్పష్టంగా మేము ఈ రుణాలు ఏవైతున్నాయో రైతులకు మాఫీ చేస్తాం అనేటువంటి మేము ఒకేసారి చేస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్కి ఇస్తామని చెప్పారు. చెప్పినప్పుడు కూడా మీరు ఈ రకంగా ఇస్తామంటున్నారు, కరెక్ట్ కాదు, మీరు ఒకేసారి ఇవ్వాలని చెప్పి అడిగారు. కాకుంటే ఏంటంటే అడిగినా కూడా గవర్నమెంట్ అదే రకమైన నిర్ణయం తీసుకొని ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 2వ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అన్ని ప్రతిపక్షాలు కూడా గట్టిగా అడగటానికి కారణం ఏంటంటే ఇప్పటికీ 1,200 మంది రైతులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ప్రతిరోజు కూడా 10 మందో 20 మందో చనిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాఫీ చేస్తున్నటువంటి రుణమాఫీ ఏదైతుందో ఒకేసారి చేసినట్టయితే ఆత్మహత్యలు జరగకుండా నివారించడానికి అవకాశం ఉంది. మీరు ఆ చేస్తాననేది ఏదో ఒకేసారి చేయండి అని అడుగుతున్నారు. చాలా న్యాయమైన డిమాండ్, రైతులందరూ కూడా కోరుకునేటువంటి డిమాండ్ అది. ప్రతిపక్షాలు ఆ మాత్రం అడగకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా వీళ్ళని తప్పుపెట్టే పరిస్థితి. దీన్ని వినండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే రోజు 10 మందో 20 మందో చనిపోతున్నారు, ఇంతమంది చనిపోయారు కాబట్టి అడుగుతా ఉన్నారు. న్యాయమైన డిమాండ్. రంగారెడ్డి గారు, ప్రతిపక్షం అడగవద్దని ఎవరు అనరు, అడగకపోతే ప్రతిపక్షాన్ని తప్పు అవుతుంది. 48 గంటలు చర్చ జరిపి చర్చలో పాల్గొని సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు చాలామంది మాట్లాడి, యువ శాసనసభ్యులు లాంటి సంపత్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడారు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న జానారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, రకరకాల సలహాలు ఇచ్చారు, పుచ్చుకున్నారు, చాలా జరిగాయి. అంతా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు 2 గంటల పాటు అనర్గళంగా మాట్లాడుతుంటే అంతా విన్నారు, హ్యాపీగా విన్నారు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది పట్టుకురావడం వల్ల ఏంటంటే అప్పటిదాకా ప్రశాంతంగా జరిగి ఇప్పుడు గొడవ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అందరూ మాట్లాడి అంటే మిగతా సమస్యలు మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు అది బర్నింగ్ ఇష్యూ ఉంది. ఒకటి అందరూ కూడా కోరారు, అందరూ డిమాండ్ చేశారు.
ఆపరేషన్ ఎప్పుడు సక్సెస్ చేశారు? పేషెంట్ ఎప్పుడు చేశారు డిమాండ్? 2 చేశారు. 2 రోజులు జరిగినటువంటి చర్చల్లో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా మీరు ఆ రుణమాఫీ ఏదైతుందో ఒకేసారి ఇవ్వండి, కొంతవరకు ప్రభుత్వం చేయనందా? ప్రభుత్వం చేయనంటేనే చేయననలేదు. ప్రభుత్వం చేయననలేదు. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఇవి కలిపి 7,000 కోట్లకు త్వరలో వచ్చే అవకాశం ఉంది. అవి రాగానే వీలైన తొందరగా చేయడానికి ప్రయత్నిస్తామనేది సీఎం గారి రికార్డెడ్ బయట అసెంబ్లీలో. ఇప్పుడు మీరు అంటే ఒకటి ప్రతిపక్షం డిమాండ్ చేయడంలో అది తప్పలేదు. కండిషనల్, మేము అడిగేది అన్కండిషనల్. అన్కండిషనల్ అని ఇప్పుడు ఎలా అంటారండి? మీరు మొదట్లో మాట్లాడితే అన్కండిషనల్. అవునండి. మీరు అడగడంలోనే రాజేంద్ర రెడ్డి గారు ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి సెషన్లో మళ్ళీ పట్టుబట్టి అడిగాయి. తర్వాత ఏంటంటే మీరు అవసరమైతే మళ్ళీ సెషన్ కొంత వాయిదా వేసైనా స్పీకర్ గారి దగ్గర పిలిచి ముఖ్యమంత్రి గారు ఇగో ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆ పద్ధతిలో చేయాలి తప్ప 10వ తారీఖు వరకు అందరినీ సస్పెండ్ చేయడం అనేది అసెంబ్లీ చరిత్రలో ఉందేమో. వారి పద్ధతి వారికి ఉంది. పద్ధతి అంటే ఏంది? ఇది ఒక నిరంకుశమైన పద్ధతిలో మేము చెప్పిందే ఉండొచ్చండి. మేము చెప్పిందే మీరు చెప్పింది వారికి తెలిసిన పద్ధతిలో ఇలా చేయాలి అనుకున్నారేమో. ఒక మాట రాజేంద్ర గారు, ఇక్కడ 48 గంటలు చర్చ ప్రశాంతంగా జరిగింది. నిజానికి చాలా మంది మెచ్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎంత అద్భుతంగా జరిగింది, అందరూ మాట్లాడారు, రైతుల గురించి అందరూ చర్చించారు, గొడవలు ప్రశాంతంగా జరిగింది అని. ఇంత ప్రభుత్వానికి మైలేజ్ వచ్చిన మాట వాస్తవం. సీఎం గారి ప్రసంగం కానీ లేకపోతే ప్రశాంతంగా జరిపిన తీరు కానీ మైలేజ్ వస్తుంది. ఇది గమనించి ప్రతిపక్షాలు లాస్ట్లో ఫ్లేట్ ఫిరాయించి గొడవ తీసుకొస్తున్నాయనే వాళ్ళ విమర్శకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? టు ద పాయింట్ నేను చెప్పాలంటే టు ద పాయింట్ చెప్పండి. 48 గంటలు చర్చ సాగింది, బ్రహ్మాండంగా సాగింది. సీఎం గారు మంచిగా ప్రజెంట్ చేశారు, అంటే మంచి సినిమా చూపించాడు. ఓకే ఫైన్. దీనికి కారణం ఎవరు? ప్రతిపక్షాలన్నీ కూడా ఓపికగా 48 గంటలు విని అయినా కూడా ఏ పరిష్కారం రాకుండా ఓన్లీ సినిమా చూపిస్తే రైతుల గతి ఏం కావాలి? ఇవాళ మీరు ఒక ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారు. మీరు ఇన్ని రోజులు అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఒకసారి మీరు పూర్వాపారాలు మీరు ఆలోచించాలి. స్టార్టింగ్ లో వాళ్ళు మేనిఫెస్టోలో ఒక దాదాపు 15-16 ప్రాబ్లమ్స్ మేము ఎప్పుడు లేవనెత్తాం. దాంట్లో ఈ 1 లక్ష రూపాయలు ఏదైతే రుణమాఫీ ఉందో అది ఒకసారి చేయమని కూడా చెప్పాం. కానీ అప్పట్లో అన్ని ప్రాబ్లంలు ముందర పెట్టుకొని అన్నీ మేము డిస్కస్ చేసినప్పుడు రైతులకు ఇంత సీరియస్గా ప్రాబ్లం లేదు. లాస్ట్ ఖరీఫ్ సీజన్లో వర్షాలు పడలే, రబీ సీజన్లో పంటలే వేసుకోలే, కరెంటు ఇయ్యము మేము రబీకి, మీరు వేసుకోవద్దు అంటే వాళ్ళు పంటలే వేసుకోలే. ఈసారి కరువు తీవ్రంగా ఉంది. ఇవాళ మా పాలమూరు జిల్లాలో చూస్తే అసలు వర్షాలే పడలే, ఒక్క వాగులో కూడా ఒక్క చుక్క రాలేదు. 50 సంవత్సరాల చరిత్ర చూస్తే శ్రీశైలంలకు ఇంత తక్కువ నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు లేదు, కృష్ణాలో అంత తక్కువ నీళ్ళు వచ్చింది ఎప్పుడు లేదు. అయితే 3 సార్లు ఇది అయ్యే వరకల్లా రైతులు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే స్టార్టింగ్లో ఇంత లేవు. ఇప్పుడు గత 4 నెలల నుంచి విపరీతంగా, గత 2 నెలల నుంచి అయితే ఎవ్రీడే మీరే టీవీలో చూపిస్తున్నారు, పేపర్లో చూపిస్తున్నారు, ఎవ్రీడే 10 నుంచి 15 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ రాజకీయాలకు అతీతంగా పాలక పక్షము ప్రతిపక్షాలందరి మీద కూడా ఇవాళ జవాబుదారీ ఏంటంటే మనం అందరం కలిసి రైతులకు ఒక భరోసా ఇవ్వాలి. ఇవాళ వేరేవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఏది ఇంపార్టెంట్ ఉంటుంది, ప్రాముఖ్యత ఏది ఉంటుంది, ఏది బర్నింగ్ టాపిక్ అని చెప్పి ముందు పక్కకు పెట్టి ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ రైతుల సమస్య, వాళ్ళను మనం భరోసా ఇవ్వాలి, వాళ్ళను మనం బతికించుకునాలి. అందుకోసము మిగిలిన నీ ప్రాజెక్టులు కావాలి, మిగిలినవన్నీ కావాలి, నీ ఫ్లైఓవర్ కావాలి. మొన్న మీరు పేపర్లు ఇచ్చిండ్రు, ఒక ఫ్లైఓవర్ కట్టడానికి 8,000 కోట్లు ఇమ్మీడియట్గా మేము ఆర్డర్ ఇస్తాం. ఇలా పాలమూరు రంగారెడ్డి కట్టడానికి 2 వారాల్లో మొత్తం టెండర్ ఇచ్చేయండి, ఇవ్వండి. కానీ ఇవాళ రైతులు చనిపోతున్నారు. మీరంతా చేసేది రైతులకే కదా, మనం అంతా చేసేది. బంగారు తెలంగాణ ఇలా మనం తెచ్చింది మెయిన్ రైతుల కోసమే కదా. అటువంటప్పుడు ఇవాళ మిగిలిన ఏదైతే మనది ధనిక రాష్ట్రమో, సర్ప్లస్ ఉన్న బడ్జెట్ ఉన్న రాష్ట్రమో 8,000 కోట్ల 8,500 కోట్ల చిల్లర ఎంతనో వస్తుంది. అదంతా ఒకేసారి అకౌంట్లో వేస్తే రైతులకు ఒక
ఇవాళ ఎందుకంటే వాళ్ళకి ఏదో హోప్ లేదు, ఇప్పుడే ఇట్లా ఉంది, పంటలు లేవు, ఇంకా 2 నెలలు అయినాక మా గతి ఏంది అనే ఒక నిరుత్సాహంతో వాళ్ళు చచ్చిపోతారు. అందుకోసం మనం ఇలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 48 గంటలు ఇవాళ సాఫీగా నడిచిందంటే ప్రతిపక్షాల చిత్తశుద్ధి. అరే ఇది డిస్కస్ చేస్తున్నారు, దీని నుంచి ఏదో మంచిది కావచ్చు, రైతులకు పరిష్కారం వస్తుందేమో అని చెప్తే భూములు అమ్ముతే వస్తుందేమో. లాస్ట్ ఇయర్ నువ్వు చెప్పిన భూములు అమ్మితే 10,000 కోట్లు వస్తుంది, 1,00,000 కోట్లు వస్తుంది, ఏమొచ్చినాయి? ఏం రాలేదు, 1000 కోట్లు వచ్చినాయి. ఇవాళ అది అమ్ముతే వస్తుందేమో, లేకపోతే మాకు FRBM పెంచితే 3.5% అయితే మాకు 3 లోన్ వస్తుందేమో, లేకపోతే ఇది ఇంకొకటి కమర్షియల్ ట్యాక్స్ లో వచ్చే బాకి 4,000 కోట్లు. డీటెయిల్గా వెళ్దాం. రాజేంద్ర రెడ్డి గారు, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది కదా. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీ అందరికీ ఏమీ వెనకాడాల్సిన అవసరం లేదు, ప్రతిపక్ష పార్టీలు పారిపోయేదాకా చేద్దాం సమావేశాలు, ఎన్ని రోజులైనా సరే దమ్మొచ్చేదాకా చేద్దాం అన్నారు. సరిగ్గా రేపు అసెంబ్లీ అనగా ముందు రోజు సాయంత్రం ఇక్కడే నా దగ్గరే డిబేట్, ఇదే సంపత్ కుమార్ గారు మీరు కూర్చున్నారు, మీరు కూడా అదే రిపీట్ చేశారు, మేము పారిపోవాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలు పారిపోయేదాకా పెడతామని. ఇంకా 9 రోజులు, ఇంకా 6 రోజులు ఉండగానే మొత్తం అందరినీ బయటికి పంపించేశారు కదండి. ఒక్కరు కూడా, ఒక్క పార్టీ కూడా లేదు ఇవాళ, ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా లేదు ఇవాళ అసెంబ్లీలో. ఏం చేయదలుచుకున్నారు మీరు? ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎట్లా ఏ విధంగా జరిగిందంటే మొదటి 2 రోజులు ఏ విధంగా జరిగిందో యావత్ ప్రపంచం, యావత్ దేశం, తెలంగాణ రాష్ట్రం చూసింది. ప్రియారిటీ వైజ్ గా ఇదే ప్రతిపక్షాలు కాంగ్రెస్ అంటే వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళు ఆ రోజు కూడా గొడవ చేస్తే చెప్తారు, మీరే చెప్పండి. ఆ రోజు ఇదే గొడవ చేస్తే వెంకటకృష్ణ గారు, ఇదే కాంగ్రెస్, ఇదే టీడీపీ, అదే వామపక్షాలు బీఎస్సీలో నిర్ణయం ఏం జరిగిందండి? చాలా స్పష్టంగా ప్రియారిటీ వైజ్ ఇష్యూల పోదాం, ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని రాత్రులైనా చర్చిద్దామన్నాం. మొదటి నిర్ణయం వెంకటకృష్ణ గారు, 48 గంటలు 2 రోజుల్లో మీరు రైతుల ఆత్మహత్యలపై, రైతుల వర్షాభావ పరిస్థితిపై, రైతుల పరిస్థితిపై, కరువుపై మాట్లాడండి అని తలా పార్టీకి గంటన్నర సమయం ఇచ్చారు. దాదాపుగా 12 గంటలు మాట్లాడినాయి వెంకటకృష్ణ ప్రతిపక్షాలు. వినండి. దాని తర్వాత వారు మాట్లాడిన తర్వాత ఒకరికి మైక్ ఇస్తే వాళ్ళు 40 నిమిషాలు మాట్లాడేసి చెప్పిందే చెప్తా ఉన్నారు ఎర్రపల్లి దయాకర్రావు గారు. అటువైపు జానారెడ్డి గారు 1:10 నిమిషాలు మాట్లాడారు. అటువైపు వామపక్షాలు జీవన్రెడ్డి గారు అంటే మనం సరే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు డిస్టర్బ్ అయితే 2 గంటలు సమయం ఇచ్చాం వెంకటకృష్ణ గారు. ఒక్కొక్కరి మీరు మాట్లాడమని చెప్పాం, మరి మాట్లాడారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన ప్రసంగం ద్వారా 2 గంటల 10 నిమిషాలు దానికి సమాధానాలు చెప్పినారు. ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయింది. ఎస్, మేము వీళ్ళు ఎప్పుడండి వీళ్ళు రాద్ధాంతం చేసేది? మేము చర్చ చేస్తే వాళ్ళు రచ్చ చేస్తారు. మేము సిద్ధాంతం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా పోదామంటే వీళ్ళు రాద్ధాంతం. వినండి సార్, ఒక ప్రత్యేక ఎజెండా లేదండి. ఎజెండా ఏంటంటే వీళ్ళకి ఒక ప్రత్యేక ఎజెండా లేదు వెంకటకృష్ణ గారు. రచ్చ చేయడం వినండి రంగారెడ్డి గారు, వీళ్ళకు ప్రతిపక్షాలకు ఒక ప్రత్యేక ఎజెండా లేదు. వాళ్ళ ఎజెండా ఏంటంటే రచ్చ చేయడం, రాద్ధాంతం చేయడం, సభను అడ్డుకోవడం, సభను వాయిదా అయ్యే విధంగా ప్రయత్నం చేసిన వీళ్ళకి ఎక్కడ మొదటి రోజు రైతుల మీద మాట్లాడదాం, 2వ రోజు కరెంటు మీద మాట్లాడదాం, 3వ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడదాం. మీకు అవగాహన లేకపోతే పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్ని గంటలైనా మేము చెప్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే నేను చెప్తా వినండి, ఇన్ని ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటే ఇంత గొప్పగా మా పథకాలను చెప్పు వీళ్ళ బండారం ఏడ బయట పడుతుందో 50 ఏళ్ళ చరిత్ర ఈ రైతు వెంకటకృష్ణ గారు 58 ఏళ్ళ సమైక్య రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ టీడీపీ రైతుల కోసం ఏం చేసింది? 35,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది ఈ 2 పార్టీలు కావా? గతంలో కరెంట్ అడిగిన రైతులను కాల్చి చంపింది వీరు కాదా?
వినండి వినండి అని రామాయణ మహాభారతాలు చెప్తే వినడానికి వినండి. నేను వినాలి. వినండి వినండి అని రామాయణ మహాభారత కాదని చెప్తే వినడానికి నేను సిద్ధంగా లేను. ప్రేక్షకులు కూడా బోర్ వస్తుంది ఇక్కడ. ఒక మాట దయచేసి రామాయణం మహాభారతం అంతా మీ విఘ్నతగా వదిలేస్తా. గతంలో చెబుతానంటే కరెంట్ అడిగితే కాల్పులు జరిపింది వీలు కాదా? జరిపారు. ఎర్రజొన్న బకాయిలు అడిగితే రైతుల కడుపులో బుల్లెట్ ఇవాళ అదే ఎర్రజెండాని బయటికి పెట్టారు మీరు. మీరు అదే ఎర్రజెండాని బయటికి పంపారు మీరు. మేమేమంటాం ఎర్రజొన్న కాదు. అదే ఎర్రజెండాని బయటికి పంపారు మీరు. ఎర్రజొన్నల రైతుల ఎర్రజొన్న కడుపులో- అంటే ఎవరైతే ఒక్క నిమిషం సార్. మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పినట్టుగా ప్రతిపక్ష పార్టీలకు ఎంత టైం అయినా సరే అడగనిద్దాం, ఎన్నాళ్ళైనా జరుపుదాం అన్నారు. రైట్, ఓకే. రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలు కీలకమైనవి భావించే కదా 2 గంటల షార్ట్ డిస్కషన్ పెట్టారు. 2 రోజులు అనుకున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ప్రభుత్వం ఎక్కడైనా ఇవ్వనని చెప్పిందా? ఒక్క నిమిషం సార్, ఆగండి. 50% రుణం ఏదైతే మీరు తొందరపడకండి, ఆగండి సార్. ఒకేసారి మీరు ఆగండి. ప్రయత్నం జీవన్ రెడ్డి గారు, చేస్తున్నాం, అటువైపు ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మేము చెయ్యము ఇవ్వము బుల్డోజ్ చేయొద్దు. ఒక్క నిమిషం సంపత్ గారు, ఒక్క నిమిషం. బుల్డోజ్ చేయడం కాదు ఇక్కడ కావాల్సింది. కొన్ని చర్చలు 2 రోజులు అనుకునే 3 రోజులకు పోవచ్చు, రోజున్నరకు కూడా తగ్గిపోవచ్చు. గతంలో చాలా జరిగినాయి. మీరు 2వ రోజు నైట్ వరకు చర్చించారు. మామూలుగా 2వ రోజు మధ్యాహ్నం వరకే చర్చించాలి కదా, నైట్ వరకు ఎందుకు చర్చించారు? సమస్య తీవ్రత ఉన్నదనే ఉద్దేశంతో. ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. ముఖ్యమంత్రి సమస్య ప్రధానమైన పరిష్కారం లేని సమాధానాలు కాదు. చర్చ ఆత్మహత్యలు ఆపదు. పరిష్కారం ఆత్మహత్యలు ఆపుతుంది. చర్చ జరిగితే ఆత్మహత్యలు ఆగవండి. పరిష్కారం ఆ నైట్ వరకు ఉన్న మీరు, ఒక్క నిమిషం, ఆ నైట్ వరకు ఉన్న మీరు జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు మొత్తం ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్ అసెంబ్లీలోనే ఉంటే కనీసం మరుసటి రోజు చర్చించడానికి కూడా ముందుకు రాకుండా 7 నిమిషాలు అసెంబ్లీ జరిగింది ఎప్పుడైనా చూసామా? అంటే నేను ఒక్క నిమిషం, జీవన్ రెడ్డి గారు, మీరు మొదటిసారి శాసనసభ్యులైనా మీరు సమావేశాల గురించి తెలుసు మీకు. సహజంగా ప్రతిపక్షాలు గొడవ, మీరన్న మీ భాషలో రచ్చ అనుకుందాం కాసేపు, లేదు గొడవ పోని రాద్దాంతం, లేదు గొడవ ఏదో చేస్తే ఒకసారి వాయిదా వేస్తారు. రంగారెడ్డి గారు చెప్పినట్టు 2వసారి వాయిదా వేస్తారు, 3వసారి వాయిదా వేస్తారు. అప్పటికీ సద్దుమణకపోతే రేపటికి వాయిదా వేస్తారు. 7 నిమిషాలుగా వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. ఇవాళేమో మొత్తానికి బయటికి పంపారు. అంటే మీ ధోరణి, మీ వైఖరి ఎట్లా ఉంది అనేది ఒక్క నిమిషం ఎవరికి చెప్తారు? మీరు ఇవాళ నుంచి ఎవరికి సమాధానం చెప్తారు? ఒక్క మాట లేదు, మీరు నెక్స్ట్ సంపత్ గారికి గారు అంటే శాసనసభలో ప్రతిపక్షాలు చెప్పి ఇప్పటికిప్పుడే నువ్వు ఇక్కడే అనౌన్స్ చేయాలంటే అనౌన్స్ చేస్తుందా ప్రభుత్వం? గతంలో గత పాలకులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అట్లేమైనా అనౌన్స్ చేసిర్రా? రాత్రికి మేము అటువైపు వెళ్తా ఉన్నాం, 50% ఒకేసారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, బ్యాంకర్లతో మాట్లాడతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రైతు బిడ్డ కేసీఆర్ గారు చెప్పిన తర్వాత కూడా ఎండిపోతుందో పడుతుందో తెలియదు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత రైతు ఆదర్శ మిమ్మల్ని అడుగుతున్నా సార్, నేను అంత పెద్ద రైతు, ఆదర్శ రైతు, ఇంతో అంతో స్తోమతున్న రైతు కదా, వారి అల్లమే పండుతుందో ఎండుతుందో తెలియదు అని అన్నప్పుడు మిగతా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. తెలిసినప్పుడు దాని మీద ప్రయారిటీ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఒక గంట కాదు సార్ వాళ్ళు అనేది. వాళ్ళు ఏమంటారు వెంకటేశ్వర గారు, మీరు కూడా అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు అన్నది ఏంటంటే 50% ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఇక్కడే ఇస్తాన్న తర్వాతనే అసెంబ్లీ నడవడానికి మేము అనుమతిస్తామన్నారు. వీరెవరండి మాకు చెప్పడానికి? వీళ్ళు సూచనలు ఇవ్వాలా? సూచనలు ఇవ్వాలా? అంత ప్రకటిస్తుందా? ఏ ప్రభుత్వమైన ప్రకటిస్తుందా? ప్రతిపక్షాలు మేమేమంటున్నాం, ఒకవేళ మేము ఇవ్వం, ఒకేసారి 50% రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు, మాతో కాదు, మా దగ్గర డబ్బులు లేవని అన్నప్పుడు మీరు రాద్దంతం మీరు రచ్చ చేయండి. 50% డబ్బులు ఒకేసారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చేసింది వీళ్ళు సార్. సభను జరగకుండా చేసింది మీరా కాదా? మీరు మొత్తం వాయిస్ నోరెక్కువ చేసుకొని అందరిని దబాయించి బతకదలుచుకున్నారు, రాజకీయాలు నడిపిస్తున్నారు. ఒకటి, ఎంతకాలమో ప్రజలు అది క్షమించరు. ఇప్పుడు రైతులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు. గ్రామాలకు పోయి మీరు చెప్పేటువంటి సమాధానం రైతులను కూర్చోబెట్టి చెప్పగలుగుతారా? ఇవాళ ప్రతిపక్షాలన్నీ పట్టుబడుతున్నాయి అంటే
100% న్యాయం ఉంది. ఎందుకనంటే అయ్యా ఈ రైతులు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే మీరు ఇస్తానన్న 50% అన్న కనీసం వెంటనే ఇస్తే రైతులు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటారు, దయచేసి ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు ఆవేశం, ఎందుకు ఇక్కడ కూడా ఆవేశమేనా? ఇక్కడ నటించాల్సిన అవసరం లేదు ఎవరు కూడా, ఇక్కడ నటించాల్సిన అవసరం లేదు ఎవరు కూడా, ఇక్కడ ఎవరు కూడా నటించాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు కూడా నటించాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చూస్తున్నారు, ఇదే పొలిటికల్ ఫోరం కాదు. మేము రైతులకు ఇవ్వమని చెప్పామా సభలో? చెప్పిన తర్వాత సమయం ఇవ్వకుండా మీరు చెప్తున్నారు కాబట్టి సరే, ప్రభుత్వ లెక్కలో 400 మంది కావచ్చు, ప్రతిపక్షాల లెక్కలో 1400 మంది కావచ్చు, ఆత్మహత్యలు అయితే చాలా దురదృష్టకరం జరుగుతున్నాయి. నా స్ట్రైట్ క్వశ్చన్, అపోజిషన్ మొత్తానికి అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇప్పటికిప్పుడు ఆ 50% రుణమాఫీ ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని కేసీఆర్ గారు రేపు పొద్దున బ్యాంకులు తెరవంగానే ఫస్ట్ అవర్లోనే అకౌంట్లో వేసేస్తారు. ఆత్మహత్యలు ఆగుతాయా? ఆత్మహత్యలు ఆగుతాయా? ఒక్క నిమిషం సార్, ఆత్మహత్యలు ఆగుతాయి చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఒక్క నిమిషం, ఆత్మహత్యలు ఆగుతాయా? ఇప్పుడు మీరు అన్నది కొంతవరకు ఆగుతాయి. ఎందుకంటే 50% అంటే ఒక్కొక్క రైతుకు 50,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళకు నేరుగా అందుతాయి. ఇప్పుడు చనిపోతున్నటువంటి రైతులందరూ కూడా కౌలు రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులే. కోట్ల రూపాయల అప్పులున్న రైతులుగా చనిపోయేది. 2 లక్షలు 3 లక్షలు ₹1,00,000 రూపాయల అప్పులున్న వాళ్ళే దానికి తట్టుకోలేక చనిపోతున్నారు చాలామంది పేదవాళ్ళు. ఈ 50,000 రూపాయలు కాక ఒకేసారి ఇచ్చినట్టయితే కొంతవరకైనా వాళ్ళకేంటంటే వెసులుబాటుగా ఉంటుంది, ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది ఒక్కటే చేయమని ఊరుకోమని చెప్పట్లే, దీంతో పాటు ప్రైవేట్ అప్పులు ఏదైతే ఉందో దాని విషయంలో కూడా మీరు బాధ్యత తీసుకొని ఆ రకంగా ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి. తర్వాత ఏంటంటే వాళ్ళకు రైతు రక్షణ యాత్ర, భరోసా యాత్రలు కూడా నిర్వహించండి. తర్వాత కల్తీ విత్తనాలు వస్తున్నాయి, దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి 1 by 1 ఉన్నాయి. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి రుణమాఫీ అనేది ఇట్లా ఒకేసారి ఇవ్వటం వల్ల కొంతవరకైనా సంపత్ కుమార్ ఉంది. ఒకవేళ నిజంగానే ఈ 50% ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 8,000 crores. అవును, ఇంత పెద్ద ప్రభుత్వానికి 1,20,30,000 కోట్ల 7,500 కోట్లు అనేది పెద్ద ఇది కాదు. 30,000 40,000 కోట్ల ప్రాజెక్టులు మాట్లాడుతున్నారు కదా, 8,000 కోట్ల పెద్ద లెక్కే కాదు అసలు. ఒకవేళ ఈ 8,000 కోట్ల రూపాయలతో మొత్తం కాకపోయినా వారన్నట్టు కొంతవరకైనా ఆత్మహత్యలు ఆగుతాయి అనుకుంటే, ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎక్కువ శాతం తెలంగాణలో ఎక్కువ జరుగుతున్నాయనే చెడ్డ పేరు మోసే బదులు ఆ 8,000 కోట్లు ఇస్తే ఆగుతాయి అనుకున్నప్పుడు ప్రభుత్వం చేస్తుంది కదా, ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? మీకే 8,000 కోట్లు చేస్తే ఆగుతాయని మీకెందుకు అనిపిస్తుంది, ప్రభుత్వానికి ఎందుకు అనిపించట్లేదు? ప్రభుత్వానికి ఎందుకు అనిపించడం లేదు? సంపత్ కుమార్, ప్రభుత్వ ప్రాధాన్యాల్లో అందుకే మీరు అన్నట్లు మేనిఫెస్టోలో పెట్టినారు కదా, ఈరోజు మీరు కానీ నేను ఏ రాజకీయ పార్టీ కానీ ఒకటి గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా తెలుసు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం ఏంటంటే వ్యవసాయ రంగం అండి. ఎక్కడైనా కానీ భారతదేశంలో, తెలంగాణలో ఎక్కడైనా కానీ. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యాల్లో వ్యవసాయ రంగాన్ని అధపాతాలకు తొక్కేసి వీళ్ళు ఆకాశ హార్మ్యాలో, ఈ సెక్రటరియట్ షిఫ్టింగ్లో, లేకపోతే వాటర్ గ్రిడ్, లేకపోతే మిషన్ కాకతీయనో ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు. కాకతీయ కూడా వ్యవసాయమే కదా. అక్కడే సీఎం గారు కూడా 2 విను సారు వినరు కదా మీరు, నేను అట్లా మాట్లాడలేను ఇలాగా. అయితే 2 గంటలు చెప్పి 2 గంటల 1 hour 45 minutes ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో కూడా మిషన్ కాకతీయలు, వాటర్ గ్రిడ్లు, గోదావరి, కృష్ణ, ప్రాణహిత, చేవెళ్ళ, పాలమూరు, రంగారెడ్డి ఇవన్నీ చెప్పి ఇదంతా లాంగ్ టైం. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యము బుద్ధి, జ్ఞానము, మనసు, మానవత్వము ఉండి ప్రజల కొరకు ఏదైనా చేయాలి అని పరితపించేటువంటి ఎవడైనా కానీ చేయాల్సింది ఆత్మహత్యలు ఆపాల్సినటువంటి కనీస ధర్మము, బాధ్యత ప్రజాప్రతినిధిగా మన అందరి మీద ఉంది. అటువంటిది 2 గంటలు నువ్వు మాట్లాడితే మేమేమన్నా మేము వింటివి. ఆ 2 గంటల్లో మిమ్మల్ని అడుగుతాను సార్, మిమ్మల్ని ఖండించడంలా. ఆ 2 గంటల్లో ముఖ్యమంత్రి గారు
ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఆ 50% మిగిలిన రుణమాఫీ వెంటనే చేసేయండి అని అన్నారో దాని మీద కేటగారికల్గా చెప్పారు. నాకు తెలిసి అయితే దాని మీద ఒక 5-10 నిమిషాలు దాని మీద మాట్లాడారు. ఇట్లా చేయడం అనేది మేము ఇట్లా అనుకున్నాము, కానీ ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా కేంద్రం నుంచి ఇగో ఈ హెడ్ కింద ఈ హెడ్ కింద అంతా మొత్తం మీద ఒక 7,000 కోట్ల వరకు వచ్చే 2-3 నెలల లోపల ఇంకో 1,000 కోట్లు మేము కలిపి ఏదో రకంగా దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం వీలైనంత తొందరగా. కానీ చాలా స్పష్టంగా చెప్పినట్టు నా చెవులతో నేను విన్నాను. కాకపోతే ఆ మాట మీద మీకు నమ్మకం లేదా ఏమో నాకు తెలియదు. నేను చెప్తాను, చెప్పండి. మీరు విన్నరు, చాలా మీరు కూడా వినుంటారు. స్పష్టం అనిపించిందో తీయగా అనిపించిందో మీకు, కానీ మాకు మాత్రం అత్యంత చేదుగా అనిపించింది. ఒక రైతుకు అత్యంత దారుణంగా అనిపించింది. ఆ రైతుల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా ఆ రకంగా. అయితే ఆ రోజు మేనిఫెస్టోలో జీవన్ రెడ్డి చెప్పినట్లు, ముఖ్యమంత్రి చెప్పినట్లు 1,00,000 రూపాయల రుణం మాఫీ చేస్తాము, ఏదో ఒక రకంగా ఎఫ్ఆర్బిఎమో ఆస్తులమ్మో కమర్షియల్ ట్యాక్స్ అని చెప్పలేదు, చేస్తామన్నారు, చెయ్యాలి అంటున్నాం. అయితే దాంట్లో భాగంగా ఈ రోజు అండి ముఖ్యమంత్రి గారు నాకు ఎంత 2 చేతులు జోడించి మొక్కాల వల్ల కానీ ఈ రోజు కూడా అంత జరుగుతూ ఉంటే అల్లవి కానీ కోరికలు ప్రతిపక్షాలు కోరుతుంటే చేయడానికి ప్రభుత్వం లేటే వెంకటకృష్ణ గారు గుండె మీద చేసుకొని ఎవరన్నా టీఆర్ఎస్ కార్యకర్త ఒక్కరు చెప్పమనండి అలవాని కోరికలు రైతులు అడుగుతున్నారా? చచ్చిపోయిన లింబయ తల్లి సబ్సిడీ మేము ఇచ్చాము ముఖ్యమంత్రి గారు ఇది అవునా? 2 నిమిషాలు టైం ఇవ్వండి, మాట్లాడిన దాంట్లో ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి జీవన్. నేను మాట్లాడిన చెప్పండి, ఒక్క పొల్లు ఉన్నట్టుగా ఎవరైనా చెప్పండి. ఇంకొకసారి మీకు డిబేట్ కు రాను, ఈ సబ్జెక్టే మాట్లాడు. 2 నిమిషాలు టైం ఇవ్వండి, 2 నిమిషాలు. అయితే అలవి గాని కోరికలు అని అనడంలో ఎంతవరకు సమంజసం చెప్పండి. అలవి గాని కోరికలు కోరింది ఇప్పుడు చెప్తే నెక్స్ట్ కరెంట్ మీద మాట్లాడదామంటారు. ఇప్పుడు చెప్తారండి ముఖ్యమంత్రి గారు సూట్ కేసులో పెట్టుకొని గవర్నమెంట్ దగ్గర 8,000 కోట్లు ఉంటాయో మేము చెప్పినాం, ఎస్ 50% మేము ఇస్తాం, కొంత మీరు ఎన్నికల ముందు అసెంబ్లీలో వెళ్ళక ముందే ఐసు పెరుగుతుంటారు. మీరు ఏం చెప్పినా వినాలన్నమాట. చెప్పండి ప్లీజ్. ఆ రకంగా అలవి గాని వంటివి అనేది మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు అలవి గాని తెలియదా? 1,400 మంది చనిపోయిన తర్వాత కూడా అడగకపోతే, నీవు కూడా విచక్షణతో ఆలోచన చేయకపోతే మన మనుషులమా? మన శాసనసభకు శాంటిటీ ఉంటుందా? సార్థకత ఉంటుందా? మనం ప్రజాప్రతినిధులుగా రేపు ఊర్లలో పోతే ఏం సమాధానం చెప్తాము అని అడుగుతున్నాం. అది కూడా మీరు అంటున్నారండి 2 గంటల తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు. మీరు రికార్డు తీసి చూడండి, ప్రతి పార్టీ నాయకుడు మాట్లాడిన దాంట్లో చివరిగా ఏక మొత్తంలో రుణమాఫీ చేయమని అన్నప్పుడు ఏం చేయాలి? నిజంగా నీ డిస్కషన్ ఫలవంతమైనటువంటి ప్రజెంటేషన్ 1 hour 45 minutes ఒకవేళ మీరు ఇచ్చి ఉంటే, మేము ఎత్తి చూపినటువంటి సమస్యలకు అన్నిటికీ పరిష్కారం చూపి ఉంటే ఈరోజు ఈ ప్రశ్న రాదే. ఏ ఒక్కదానికి కూడా జీవన్ రెడ్డి గారి రికార్డు చూడండి. ఇప్పుడు మీరు టైం ఇస్తే 32 పాయింట్స్ నేను జీవన్ రెడ్డి గారు కూర్చొని రాసిన 32లో 3కి కూడా సమాధానం చెప్పలే. చర్చ 2 గంటల చర్చ కాదు, 2 దినాల చర్చ కాదు, 10 దినాల చర్చ జరిగిన 20 దినాల చర్చ సాంత్వన చేకూర్చదు, చర్చ ఆత్మహత్యలను ఆపలేదు, చర్చ ద్వారా వచ్చే పరిష్కారము రైతుకు చేరినప్పుడు ఆత్మహత్య రాజకీయం అంటే ఇది ఒకవేళ రచ్చ అనుకుంటే రచ్చ గాని రాజకీయం గాని ఇంకా రచ్చ చేస్తాం, రైతుల పక్షాన రాజకీయం చేస్తాం. వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నా సరే కానీ రైతుల కొరకు నిలబడతాం. బరాబర్ రైతులు ఆత్మహత్యలు ఆగడానికి ప్రభుత్వం మెడలు వంచి కళ్ళు తెరిపించి రైతుల పక్షాన నిలబడతాం. ఆత్మహత్యలు ఆపడానికి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తాం. రైతు పక్షపాత నిర్ణయాలు తీసుకునే వరకు పోరాటం ఆగదు. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏదో ఒక రోజు చేస్తారు, లేదు 2 రోజులు చేస్తారు, లేదు ఏదన్నా ఒక పార్టీ గతంలో టీడీపీ వాళ్ళు బాగా చేస్తే వాళ్ళందరినీ సెషన్ బయటికి పంపించారు. రేవంత్ రెడ్డిది ఇంకొక ఇష్యూ ఇదంతా చూసాం కదా. అట్లా ఏదో ఒక పక్షాన్ని చేశారంటే అర్థం ఉంది. ప్రభుత్వానికి తెలుసు ఈ పార్టీలు అన్నిటినీ చేస్తే అసలు ప్రతిపక్షమే ఉండదు ఇక అనేది తెలిస్తే ఇప్పుడు మిగతా రోజు జరగబోయే చర్చకు విలువ ఉండదు.
ఎందుకంటే ప్రతిపక్షం లేని చర్చకి, ప్రశ్నించేవాడు లేని సమాధానానికి విలువ ఎక్కడిది? ప్రశ్న ఉంటే కదా సమాధానం. సో ఇది తెలిసి ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారు సార్? నేను 2 minutes మాట్లాడతాను దయచేసి అందరినీ. అది నాకు కమల్ రాజు. నాకు తెలిసింది ఏంటంటే, ప్రతిపక్షాలు అడిగితేనే మేము చేయాలనా, ఇమ్మీడియట్గా మేము చేయాలనా, మీరు అడిగితేనే మేము చేయాలనా, మీరు డెమోక్రసీ అని మా మిత్రుడు అంటున్నాడు. మేము అడగకముందే చేసేది ఉండే. మీరు రైతు పక్షపాతి ప్రభుత్వం కదా, రైతులు కదా, మీరు మమ్మల్ని అడగకముందే మీరే చేసేది ఉండే. మీకు చేతిలోకి ప్రజలు మొక్కుతుండ్రి, రైతులు మొక్కుతుండ్రి, మేము కూడా నోరు మూసినట్టుంటుండే. ఒకటి. రెండోది, ఇలా మీరు ఒక విషయం అంటున్నారు, వీళ్ళు ఎవరు ప్రతిపక్షం లేకుండా ఈ డిస్కషన్ అయితే వాళ్ళు లేకుండా ఉంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరని. సరే, ఇవాళ ఎట్లా ఉందంటే, మీరు ఒక్క ప్రతిపక్షం కాదు, అన్ని ప్రతిపక్షాలు కూడా ఇవాళ రైతుల కోసం అయ్యా పరిష్కారం రాలే, దీనికోసం మేము కూడా ఆలోచించాం. మీరు ఆ రోజు మీరు ఏదైతే జవాబు ఇచ్చిండ్రో, మేము పరీక్షిస్తాం, మేము చేయటానికి ట్రై చేస్తాం అని అంటే కూడా చావులాగలే. అంటే అది ఈ భరోసా రాలే, వాళ్ళకి భరోసా లేక స్వయంగా కేసీఆర్ రైతన్నలారా ఆత్మహత్యలు చేసుకోవచ్చు మేము ఉన్నామని చెప్పినా కూడా ఆగలేదు. అంటే దాని అర్థం ఏంది? అప్పుడు మేము ఊరుకోవడానికి రాదు, మేము తప్పకుండా అడగాలి. ఇంకొకటి, ఇవాళ ఏ ప్రతిపక్షం లేకుండా కూడా మీరు అన్నది ఒకటి కరెక్ట్. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఫస్ట్ అందరం మేము వెళ్ళకపోయి లొల్లి చేస్తే ఒక 15 నిమిషాలు వాళ్ళు వాయిదా వేయాలి. ఇంకొకసారి మళ్ళీ స్టార్ట్ అయినాక మళ్ళీ లొల్లి చేస్తే ఒక ½ an hour వేయాలి. మళ్ళీ ఇంకోసారి వస్తే లంచ్ తర్వాత వేయాలి. మళ్ళీ వేస్తే రేపటికి వాయిదా. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు గవర్నర్ మీద దాడి జరిగినప్పుడు కూడా అంటే ఇవాళ ఏం చేశారంటే డైరెక్ట్ గా 10 తారీఖు వరకు చేశారు. మొత్తం సెషన్. అంటే దీని అర్థం ఉండండి సార్, దీని అర్థం ఏంటంటే ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా ఇలా ఎట్లా ఉందంటే అందరూ చీచీ అంటున్నారు ప్రజలు. ఏంది ఇంకా అసెంబ్లీలో ఎందుకు సార్ ఈ మీటింగ్? టీఆర్ఎస్ భవన్లో పెడితే అయిపోతుంది కదా, వాళ్ళే డిస్కషన్ చేసుకుని సినిమా చూపించి 70 mm సినిమా చూసి వాళ్ళే ఇట్లా అనుకుని పోవచ్చు కదా. ఇక ప్రతిపక్షాలే లేకుండా 10 తారీఖు వరకు కూడా చేసింది మాత్రము ఇది అప్రజాస్వామికము. ప్రజలు ఎవరు మెచ్చరు, రైతులు ఎవరు మెచ్చరు, ఏ దేశంలో ఎవరు కూడా దీన్ని ఒప్పరు. 10 తారీఖు వరకు ప్రతిపక్షం లేని చట్టసభ కంటే అధికార పార్టీ ఆఫీసే బెటర్ అనే విమర్శ అయితే వస్తుంది. 100%. మేము ఏమంటున్నామంటే, మీరు రండి మాట్లాడదామని చెప్పినాం. మేము ఏమంటామంటే, ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఇలా 17,000 కోట్ల రుణమాఫీ ఏదైతే చేసిందో, మిస్టర్ జీవన్ రెడ్డి గారు లెక్కలు తెలుసుకో, నీవు నీ ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ తెలుసుకో. 17,000 చేయాల్సిన అవసరం ఉంటే 25% చేసి 25 లక్షల మంది రైతులకు రుణపత్రాలు ఇచ్చామండి. రైతులకు భరోసా. పచ్చి అబద్ధం వినండి. 25 అబద్ధం. ఏమి రుణమాఫీ మాట్లాడని రికార్డు లేకుండా మాట్లాడతాము. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. రైతులకు వెళ్ళాలా సార్? 17,000 కోట్ల రుణమాఫీ ఏదైతే అంటున్నామో సార్, అది ఇన్క్లూడింగ్ వడ్డీతో సార్. మేము ఈ 4 సంవత్సరాల దఫాలతో 1 లక్షలోపు రుణాలు ఎవరికైతే ఉన్నాయో ఇన్క్లూడింగ్ వడ్డీతో మేము 17,000 కోట్లు డివైడ్ చేసినాం. మొట్టమొదటిసారిగా 2 సార్లు 4,250 కోట్లు 8,500 కోట్లు బ్యాంకులో వేశాం. అందరి వారికి రైతు రుణపత్రాలు ఇచ్చాం సార్. నేను ఆర్మూర్ నియోజకవర్గంలో మీ HMTVలో రివ్యూ తెచ్చుకొని తేవండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను కలిసి 2,000 మంది రైతులకు రైతు రుణపత్రాలు వంచాం సార్. 50% చేసినామని 50% చేసిన పట్టు కాగితం 25% 10% లక్ష రూపాయలు మేము అప్పు తీసుకున్నాం. రాజేందర్ గారు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడడం సభ్యత కాదు. మీరు పచ్చి అబద్ధాలు చెప్పారు. వినండి వెంకటేష్ గారు, నేను వాళ్ళు మాట్లాడినప్పుడు నేను నేనేమంటాను, వారు మాట్లాడేటప్పుడు నేను సభ్యతగా ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు సంపద గారు మాట్లాడుకొని నేను మేము చేసింది చెప్పాలా వద్దా? ఇది వాస్తవం. రుణపత్రాల గురించి రేపు రివ్యూ తెచ్చుకొని దీని మీద డిబేట్ పెట్టుకుందాం. 25 లక్షల రుణపత్రాలు రైతులకు ముట్టకపోతే
మీరు ఏదంటే అది రుణపత్రం అంటే ఏమి? ఒక్క నిమిషం. రుణపత్రం అంటే ఏమిటి? ఎక్కడైనా బ్యాంకులు రైతులను వెళ్ళి యాక్షన్ చేయడం కానీ ఇబ్బంది పెట్టిందా? మూడోది. నాలుగో విషయం మేము ఏమంటుంటే వెంకటకృష్ణ మీరు రాద్ధాంతం చేయండి, మీరు రచ్చ చేయండి, మీరు సభను అడ్డుకోండి, నిరసన తెలియజేయండి, వ్యక్తిగతంగా మీరు మాట్లాడండి. మేము అంటలేం. మేము ఏమంటామంటే ముఖ్యమంత్రి గారు 50% రుణాలను మేము ఇవ్వము, మాతో కాదు, మేము చేయలేము అని చెప్పినప్పుడు మీరు సభలో రచ్చ చేస్తామని కూడా చెప్పలేదండి. చేస్తామని చెప్పాం. చేస్తామని కూడా మేము చెప్పలేదు. మేము ముఖ్యమంత్రి మొత్తం రుణాలు చేస్తామని కూడా చెప్పలేదు. వినండి. ఇవాళ గొంతమ్మ కోరిక ఉన్నప్పుడు ఇంక ఎట్లా మొత్తం చేస్తాం రుణాలు, చెప్తారండి? అది ఈ రోజు కాదండి, మొత్తం రుణాలు మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ విలువైన సూచనలు పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా ఎర్రపల్లి పెద్దలు జానారెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు అంటూనే మీరు వారొకరి తప్ప అందరినీ పంపించారు బయటికి. వారి సూచనలు అది ఎందుకు సంపత్ గారికి తెలియాలి. వారి సూచనలు మేము గౌరవిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బ్యాంకర్స్ తో మాట్లాడి డబ్బులు తెచ్చే ప్రయత్నం చేసి ఒకేసారి ఏకకాలంలో రుణం మాఫీ చేస్తామని చెప్పి తొందరగా చేస్తే ఈ ఆందోళన ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు కూడా వాల్యూ లేకపోతే మేము ఏం చెప్తామని ఒక్క నిమిషం సార్, రంగారెడ్డి గారు అసెంబ్లీకి ఒక్క నిమిషం సార్, ఇక్కడ మనం సభ గురించి మాట్లాడదాం. రాజకీయాలు కొద్దిసేపు ఒక్క 2 నిమిషాలు. రాజేంద్ర భయ్య ఒక్క 2 నిమిషాలు. ఒక క్వశ్చన్ అడిగి నేను వదిలేస్తాను. మిమ్మల్ని అడుగుతా, నన్ను అడుగుతారా? మిమ్మల్ని 30 సెకండ్స్ అడుగుతా. ఒక్కటే క్వశ్చన్. మీతో మాట్లాడే ఇష్టం లేదండి వారికి అసలు. 30 సెకండ్స్ అడుగుతా. ఒక్కటే క్వశ్చన్. నేను మంచిగా అడుగుతా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు లేదు సార్, నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే రైతు ఆత్మహత్యలు అని చెప్పి ఒకటే విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఒప్పుకుంటా, రైతు ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. బాధాకరం, చింతిస్తూ ఉన్నా, జరగకూడదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలే జరగకూడదని భావించాం, జరుగుతున్నాయి, దురదృష్టవతం. రెండో విషయానికి వస్తే మేమంటారు ఏ రైతు యొక్క ఆత్మహత్య అయినా కానీ మేము వచ్చి 16 నెలల అయింది వెంకటకృష్ణ గారు. ఒక రైతు యొక్క ఆర్థిక వ్యవస్థ ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి 16 నెలల పరిపాలన కారణమవుతుందా? గత పాలకుల కారణమా? కొంత డెఫినెట్ గా అయితే సార్, వినండి. 3 పంటలు 58 సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళు. 3 పంటలు సార్, ఈ రాష్ట్రాన్ని 58 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వాళ్ళు, 17 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. కరెంట్ అడిగితే కాల్పులు జరిపింది. ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా మీ వైఫల్యం కూడా కొంత ఉంటుంది. Yes. మొత్తం కాదు. రంగారెడ్డి గారు ఇక్కడ మనం రోజు మాట్లాడుతున్నాం ఆత్మహత్యల గురించి. దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. ఆత్మహత్యల గురించి మనం రోజు మాట్లాడుతున్నాం. ఇక్కడ నేను అనేది ఒకటే, స్పీకర్ గారు మెయిన్గా 3 మాటలు మాట్లాడారు. రైతు సమస్యలపై ఇప్పటికి 13 గంటల పాటు చర్చ జరిగింది. అంటే ఆ 2 రోజులు ఇది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పష్టమైన ప్రకటన చేసింది. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సభ సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సరే, ఆ విజ్ఞప్తిని ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. మాకు దాని మీద ప్రకటన కావాలి, సీఎం గారి హామీ కావాలన్నారు. మంత్రి గారు సీఎం గారు ఇలా పిలిచారు, మంత్రి గారు హామీ ప్రకటన చేసేసారు, లిస్టు చదివారు, బయటికి పంపించారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో చూస్తున్న ప్రాక్టీస్, ఇన్ని సంవత్సరాల అసెంబ్లీలో గొడవ అయితే, మరీ బాగా గొడవ అయితే స్పీకర్ గారు ఇమీడియట్గా వాయిదా వేసి లోపలికి వెళ్ళి ఆల్ ఫ్లోర్ లీడర్స్ని పిలిచి ఒక స్పీకర్ ఛాంబర్లో ఒక సమావేశం పెడతారు. ఏంటి, ఏం చేద్దాం, ఇలా. అసలు అలాంటి ప్రాక్టీసే లేదండి. అసలు ఆ ఆలోచనే లేదు. వై, ఎందుకు అలాంటి ఆలోచన రావట్లేదు? అంటే పెట్టినా కూడా వీళ్ళు వినరు కాబట్టి ఇలాగే చేసేద్దామనా, లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదనా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అందుకనే టిఆర్ఎస్ పార్టీ ముందు సభ నిర్వహణ మీద దాని మీద ఇప్పుడు స్పీకర్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి శాసనసభలో ఉన్నవారు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇస్తే తప్ప లేకపోతే లేదు అని చెప్పేసి ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం సెషన్ నడుస్తున్నారు. దాదాపు లాస్ట్ 5 years అయితే పూర్తిగా అదే చేశారు. ఇది తేలిస్తే తప్ప లేకపోతే లేదని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఏ రకంగా చేశారు? గవర్నమెంట్ చెప్పింది ఇది కేంద్రం చేతుల్లో ఉంది, లేకపోతే పరిశీలిస్తుందంటే ఆగారా మీరు? లేదే. అది ఏదో తేలిందాక సభ నడవనీయం, రాష్ట్రంలో ఏది నడవనీయం అని చెప్పి పట్టుపట్టి ఉద్యమం నడిపారు. మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే అది అర్థమైంది. రెండోది ఏంటంటే, ప్రతిపక్షాలు ప్రజల తరపున బర్నింగ్ ఇష్యూస్ పైన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతాయి. అక్కడ రోజు చనిపోతూ ఉంటే ఆ చనిపోయేటువంటి వాళ్ళని నివారించేటువంటి విషయంలో ఖచ్చితమైన హామీ రాకపోతే ప్రతిపక్షాలు హామీ వచ్చేంత వరకు పట్టుబడతాయి. ప్రభుత్వం కూడా ఏంటంటే మానవతా దృష్టితో ఆలోచించైనా కూడా
ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు రైతుల యొక్క ఇబ్బందులు తీర్చాలి. ఇది తీర్చకుండా దానికి సరైన సమాధానం ఇవ్వకుండా అప్రజాస్వామికంగా ప్రతిపక్షాలని గొంతు నొక్కి తర్వాత ఏంటంటే అందరినీ బయటికి నెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ బయటికి పంపించేసి మన ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీ నడుపుకుందాం, మన ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ నడుపుకుందాం, మనం ఏది చెప్తే అదే ప్రజలు వింటారు అని చెప్పని అనుకుంటే ఇక్కడ గొంతు నొక్కొచ్చు ప్రతిపక్షాలది. కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రైట్. ఏ ప్రజల ద్వారా అయితే మీరు వచ్చారో ఆ ప్రజలే మీ గొంతు ఖచ్చితంగా నొక్కుతారు. మీరు కూడా అదే రకంగా ప్రజలే ఒత్తిడి తట్టుకోలేక రైతులకు ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మీకు కూడా ఇప్పుడు కార్యాచరణ ఆపరేషన్ 3 రోజులు చేశారు. కార్యాచరణ ఏంటి? ప్రతిపక్షాల ముందు ఒక కర్తవ్యం ఉంది. ప్రభుత్వం అందరినీ కలిపి బయటికి పంపింది, సభలో మాట్లాడే అవకాశం లేదు, ప్రజాక్షేత్రం మిగిలింది. ఇప్పుడు మీ ముందున్న కర్తవ్యం ఏంటి? ఎలాంటి కార్యాచరణ? బేసికల్లీ వెంకటకృష్ణ గారు శాసనసభలో లేము ఎక్కడో ఒక దగ్గర మా వాయిస్ వినిపించడానికి ఒక కార్యాచరణ ఉంది చెప్తాను. దానికంటే ముందు మీరు అన్నట్లు పెద్దలు రంగారెడ్డి గారు చెప్పినారు కనుక నేను మళ్ళీ దాంట్లో కూడదు. సభ జరిగే విధానంలో మీరు కూడా ప్రశ్నించారు. నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంది. హౌస్ను పరిశీలిస్తున్నారు 2 దశాబ్దాల పైన నాకు తెలిసి. 7 నిమిషాలు ఒక రోజు జరిగా, 17 నిమిషాలు ఈరోజు జరిగా, అర్ధగంట జరిగింది మనం చూసినాం. దాని తర్వాత కూడా ఫ్లోర్ లీడర్ల మీటింగ్ పెట్టారు. నిర్దాక్షిణ్యంగా ఆ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంకోటి ఇష్యూ కూడా అండి, ఇప్పుడు జనరల్ వీళ్ళది నోటు ఓటు కేసు లేకపోతే అదేంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇటువంటి ఉంటే ఏమన్నా చేయండి అర్థాంతరం. కానీ రైతులు కదా, ఆత్మహత్యలు కదా అన్నది మా బాధ. ఒకటండి, నేను లైవ్ విట్నెస్ గౌరవనీయులు వారు చెప్పినట్లే మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మీటింగ్లో డయాస్ మీద ఉంటే నేను ఒక అతి సామాన్య తెలంగాణ ఉద్యమకారునిగా కింద ఉన్న ఒక మీటింగ్లో అప్పుడు ప్రభుత్వం రాకముందు ఆత్మహత్యల గురించి, ఆత్మహత్యలకు ఉన్నటువంటి పవిత్రత కానీ, ఆకాంక్ష కానీ, ఆక్రందన కానీ, ఆవేశం కానీ, ఆందోళన కానీ అత్యంత ఎక్కువగా ఎవరికి తెలుసు అంటే తెలంగాణ ప్రజలకు తెలుసండి. అది తెలిసిన మనమే ఈరోజు శాసనసభలో ఉన్నాం. అయితే ఆ రోజు మీటింగ్లో అంటే గవర్నమెంట్ రాకముందు ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్లో మన మిత్రుడు నాకు మా జిల్లావాడు సాయి చంద్ అని శివుణ్ణి ప్రశ్నిస్తుంటే రాతి గుండెల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా అని పాట పాడుతుంటే ముఖ్యమంత్రి గారు కంట్ల నీళ్ళు పెట్టుకున్నారు. ఆ రోజు నాకు కూడా కాస్త కూస్తో వెంట్రుకలు నిక్కపొడుచుకొని దుఃఖం అనిపించిందండి. ఆ రోజు నువ్వు కంటతడి పెడితే ఆ ఆత్మహత్యలకు ఉన్నటువంటి విలువను చూయిస్తే ఈరోజు అధికారంలోకి వస్తే ఈరోజు చేసుకున్నటువంటి రైతుల ఆత్మహత్యలు నీకు కనబడతలేవా? వాళ్ళ కన్నీరు దూర్చవలసిన బాధ్యత నీకు లేదా? ఆ రోజు కన్నీళ్లు నువ్వు పెడితే అధికారంలో గతంలో వారు చేసింది ఏంటంటే కేంద్రం రాష్ట్రం కలిపి రైతులకు చేసింది 3,000 కోట్లు. మీరు చేసింది 3,000 కోట్లు. మీరు చేసింది 3,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు కలిసి అందుకే మీకు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు కదా. కూడా ఇవ్వలేక వారు చేతగాక వారు చేయరని ఇప్పుడు సబ్సిడీ మేము ఇచ్చాం. రైతులు అంటే మాకు ఇష్టం లేదు. నేను రైతు బిడ్డనే. మా నాయన రైతు బిడ్డలే. రైతు బిడ్డ కాని అందరు రైతు బిడ్డలే. చెప్పండి. ఈ విధంగా మాట్లాడండి. ఈ విధంగా అట్లనే మాట్లాడతారు వారు ప్రతిపక్షాలు కదా. అసెంబ్లీలో స్లోగన్లు చర్చి గొంతు ఇప్పుడే వస్తున్నారు. జీవన్ రెడ్డి గారు దండం పెడతా, నేను ఆత్మహత్యల గురించి మాడుతున్నా, రైతుల గురించి మాడుతున్నా. అయితే ఆ రోజు ఆత్మహత్యల గురించి మాడితే అధికారం వచ్చింది. ఈరోజు అదే ఆత్మహత్యల కొరకు కన్నీరు పెట్టినా లేకపోతే ఆ కన్నీరు పెడుతున్న రైతులను సాంత్వన చేకూర్చినా ఓదార్చినా ఈరోజు నీ అధికారం పోతుంది. నీకు వచ్చిన అధికారాన్ని నిర్లక్ష్యం చేసినావు, అసమర్థుని నీవు, రైతు వ్యతిరేకుని నీవు అని చెప్పి ముద్ర పడుతుందని చెప్పి ఈరోజు ఆత్మహత్యలకు కనిపిస్తలేదు. ఆ రోజు ఆత్మహత్యలనే హైప్ క్రియేట్ చేసి నీవు అధికారంలోకి వస్తావు కదా అన్నది విషయం రైతులు అడుగుతూ ఉన్నారు, తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది. ఆ రోజు తెలంగాణ కొరకు పనిచేసిన ప్రతి ఒక్కడు ఈరోజు కుమిలిపోతా ఉన్నాడు. ఈ తెలంగాణ 16 నెలలు అన్నారు కదా, 16 నెలల్లో మా పాపం లేదు అన్నారు. మీరు కూడా మొత్తం లేకపోయిండొచ్చు, కొత్త ఉంటుండొచ్చు అన్నారు.
పాపం మొత్తదే మాదే ఈ అంటారు. కాలంలో చనిపోయిన విన్నారు కదా? ఎవరండి బాధ్యత? వినాలి. 35,000 మంది ఒక్క నిమిషం. రైతులను స్వాతంత్రం Please, వచ్చినప్పటి నుంచి పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అసలు ఆత్మహత్యలు పుట్టింది కాంగ్రెస్ పార్టీలో. మీరేం మాట్లాడుతున్నారండి? సరే చెప్పండి. ఓకే, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మేమే మొత్తం చంపినాం అనుకుందాం. 100% మమ్మల్ని ఈడ కూర్చోబెట్టి- అడగండి వెంకటకృష్ణ గారికి. ఇక ఎవరు అంటే చంపారు వెంకటకృష్ణ రైతులని? గారు? ఈ రైతుల ఆత్మహత్యల అప్పుడు కారణం జరిగినాయి, జరిగింది కాదా? అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు 19 మేము అధికారంలోకి వచ్చినప్పుడు జరుగుతాయి. ఆపలేం, నేను కాదనను. నేను చెప్తలేను టీఆర్ఎస్ హత్యలు ఇవి, కేసీఆర్ హత్యలు, కేసీఆర్ కెలామిటీ అంటలేదు. ఇట్స్ న్యాచురల్ కెలామిటీ. కానీ దాన్ని నివారించవలసినటువంటి బాధ్యత, ధర్మము, మెకానిజం, కనీస మ్యాన్ పవర్, ప్రయత్నాలు. ప్రయత్నం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉంది. Right. అయితే ఉండొచ్చు, ఒక రైతు చనిపోతే 4 ఏళ్ల కష్టం వల్ల వాడు చనిపోయే వరకు వచ్చిండొచ్చు. కానీ ఒకవేళ నీవు కరెక్ట్ ఈ 16 నెలలలో పనిచేసి ఉంటే ఒక భరోసా వస్తుంది. చనిపోకపోతా ఉండే, నివారించగలుగుతుంటివి, ఎందుకంటే తప్పించుకోవడానికి చూడడం ప్రభుత్వం- మంచి పద్ధతి కాదు. ప్రభుత్వానికి ఈ రైతులకు సంబంధించిన ప్రాధాన్యత లేదని అనుకుంటున్నారా మీరు? 100% లేదా? మీరు ప్రశ్న అట్లా ఏమిటి వెంకటకృష్ణ గారు ఇంత క్లియర్ రాజేంద్ర అన్న, ఇంత clear గా తెలుస్తుంది. యావత్ తెలంగాణ సమాజము చెప్తా ఉంది వాళ్ళకు ప్రాధాన్యాల వ్యవసాయం లేదని. మళ్ళీ ప్రశ్న మాకు వ్యతిరేకంగా వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు పోయి పరేషాన్ అయి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ గారు. అరిగిపోయిన గ్రామ బాధపడకండి. ఏ టీవీలో సంతోషంగా ఉండరు. పవర్ లేక పరేషాన్ అయి ఆగమైపోయి మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడదా జీవన్ రెడ్డి అన్న? మీరు అట్లా అంటే 15 నెలలకే మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందని మేము అట్లా మాట్లాడొద్దు. అట్లా మాట్లాడొద్దు. కానీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? దాంట్లో ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ఇలా రైతుల కోసం మాట్లాడుతున్నాం. ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంది అనేది సార్. అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు ఒక రైతు వచ్చి పురుగుల మందు తాగి అసెంబ్లీ సాక్షిగా టవర్ ఎక్కింది సార్. అంటే దాని అర్థమైంది సీరియస్గా ఉంది ప్రాబ్లం. అందుకోసం మీరు గ్రహించండి. ఇలా మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా మీరు కూడా వేరే పాలక పక్షాల్లాగా చేసి ఇంకా మీరే మురుగబెట్టినట్లా. తెలంగాణ మనం కొట్లాడినందుకు వేరే పార్టీలన్నీ మమ్మల్ని మోసం చేస్తాయి, నీళ్లు, నిధులు, నియామకాలు, అది ఇది ఏదో చెప్పారు. రైతులు అన్నారు, ఆత్మహత్యలు అన్నారు, అన్నీ చెప్పారు. మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారు? మీరు కూడా అధికారంలోకి వచ్చినాక మీ రంగు కూడా అదేనా? అదేనా మీరు అర్థం చేసుకునేది? 16 నెలలు మీరు ఓన్లీ భరోసా ఇవ్వడానికి కూడా మీకు సరిపోలేదా? చెరువులు తవ్విస్తా ఉన్నాం. భరోసా ఇస్తే ఇంతమంది రోజు 15 మంది 20 మంది ఎప్పుడైనా సచ్చారా? ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్క రోజు 15 మంది 20 మంది చచ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? మీరు చెప్పండి సార్. ఒక్క రోజుకే 15 మంది 20 మంది. గత నెల రోజుల నుంచి చూడండి, ఎవ్రీ డే 15 మంది 20 మంది వస్తున్నారు. ఇంత ఘోరమైన సందర్భం మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మీరే సార్ మిమ్మల్ని మీతో ముగిస్తాను. నేను అంటున్నది సరే, ఆత్మహత్యలు ఉన్నాయి, ఆ నంబర్ వారు ఎక్కువ చెప్తుండొచ్చు, మీరు కాదు అంత కాదని మీరు అంటుండొచ్చు. ఇక్కడ జరుగుతున్నది, ఇవాళ అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష పార్టీలను బయటికి పంపారు, సస్పెండ్ చేశారు. ఈ పార్టీలన్నీ ఒకటైనా కదా, మీరే కోరి ఏదో స్వామి చెప్పినట్టు ఏం చేస్తారు సార్? అప్పుడు కూడా ఏకం చేసింది మేమే, ఇప్పుడు కూడా ఏకం అయ్యేటట్లు చేస్తున్నది మేమే. వాళ్ళందరూ ఏకమయ్యారు కదా. అసెంబ్లీలో పోరాటం కంటే ప్రజాక్షేత్రంలో పోరాటానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సార్ మీరు ఒక్క నిమిషం ప్లీజ్. కార్యాచరణ అడిగిన నేను చెప్తాను. వెంకటేష్ గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒకటే జనంలో పోతున్నాయి. మీరు ఎలా ఒకటి చెప్పాను సార్, అన్ని పార్టీలు కలిసి రేపు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ ఆల్ పార్టీస్ పోటీ ఉంటుంది. మహాకూటమిలో ఉండాల్సిందే, దిక్కు దివానా లేదు వాళ్ళకి, చెప్తున్నా తప్పదు. మీరు చూడండి, కాంగ్రెస్ టీడీపీ రేపు రానున్న రోజుల్లో పొత్తు కాబోతుంది. మళ్ళీ చర్చకు వద్దాం ఇక్కడికి. నేనేమంటున్నా అంటే, రాజేందర్ అన్న వాళ్ళంటే నాకు అపారమైన గౌరవం ఉంది. సంపత్ అంటే మంచిగా మాట్లాడతారు, వారంటే గౌరవం ఉంది. రంగారెడ్డి గారు వారు సీనియర్ నాయకులు, వారంటే గౌరవం ఉంది. నేను ఏమంటున్నా సార్ అంటే, ఏం చేశారు ఒక్క నిమిషం సార్, ఒక్కటే నిమిషంలో చెప్తాను. నేను ఒక్క నిమిషంలో చెప్తా సార్. 17,000 కోట్ల రుణమాఫీ చేసినాం సార్. ఇనుపుడు సబ్సిడీ ఇచ్చాం సార్. రైతుల గురించి మిషన్ సగం చేయమని డిమాండ్. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్విస్తా ఉన్నాం సార్. చెప్పండి, చెప్పండి, నిలబియండి, విమర్శించండి, చర్చకు రండి. ఆర్మూర్కు
తొడగొట్టి మాట్లాడతాం. 7 రోజులు ఆమరణ దీక్ష చేసిన జీవన్ రెడ్డి, రైతుల గురించి పసుపుకు పాదయాత్ర చేసిన జీవన్ రెడ్డి, డబ్బులు ఇప్పించిన జీవన్ రెడ్డి, ప్రభుత్వం వచ్చినాక 2 నెలల వచ్చి 11.5 కోట్లు ఇప్పించి ఒక్కటి 7 రోజులు నువ్వు దీక్ష చేసే హక్కు నీకుంది. మీరు మేము కలిసి 7 నిమిషాలు అసెంబ్లీలో ఉండొద్దా? రైట్ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవన్ రెడ్డి గారు, ఆయన రాజేంద్ర రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, ఆయన రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రైతులకు సంబంధించి, రైతు ఆత్మహత్యలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నింటినీ ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది, వాళ్ళ ప్రతిపక్షాలన్నింటినీ పరోక్షంగా ప్రభుత్వమే వ్యూహాత్మక తప్పితంగానో లేకపోతే నిజంగానే వ్యూహాత్మక చేసిందో తెలియదు, కానీ ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే ఒక సందర్భం ఒకటి తెలంగాణ క్షేత్రంలో కనబడుతుంది. ఈ ప్రతిపక్షాలు ఏకమై రేపటి నుంచి తలపెట్టిన క్షేత్రస్థాయి ఉద్యమాలు, కార్యాచరణ ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయనేది ఇప్పుడు డిబేట్ నెంబర్ 1లో చూసాం. అలాగే డిబేట్ నెంబర్ 2 ఒకసారి చూసినట్లయితే, సంఘటితం కాకపోతే, రైతులకు సంఘాలు లేకపోతే రైతుల సమస్యలు పరిష్కారం కావా? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ప్రభుత్వం రైతులకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఉద్యమకారులు రైతులకు సంఘాలు కావాలి, సంఘాలు లేకనే రైతులు నష్టపోతున్నారని ఉద్యమకారులే అంటుంటే ఇక రైతులకు దిక్కెవరు? డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత